అందుకోసమని ఉన్నంతలో మనం చేయగలిగేది, మనం అలర్ట్గా ఉండేది, మన ప్రజల ప్రాణాలు కాపాడగలిగేంత వరకు మనము ప్రికాషన్స్ తీసుకొని అన్ని రకాలుగా అంచనాలు వేసుకొని వర్షాలు వస్తే ఏ వాగు ఎఫెక్ట్ అవుతుంది, ఆ వాగు ద్వారా దాని కింద ఎన్ని విలేజెస్ ఉన్నాయి, వాళ్ళని ఎట్లా అలర్ట్ చేసుకోవాలనేది. గ్రామాలలో కూడా కొంచెం అవసరమైతే ఎఫెక్టెడ్ విలేజెస్ లో ఒక కమిటీలు వేస్తుంది. మనకి ఎట్లా ఇంకా 1 month వరకు అవసరమే ఉంటుంది, 1.5 month వరకు ఇట్లాంటి భయం ఉంటుంది మనకు. కాబట్టి ఒక ప్రాజెక్ట్ నగర్ ఒక కమిటీ లేదా వెంగళాపురం లేదా ఒకటి ఇట్లా ప్రతి ఊరు ఒక వేసుకొని సబ్మిషన్ మేడం. ఆల్రెడీ మనకు ఫ్లడ్ వారియర్స్ అండ్ గ్రూప్స్ కూడా పెట్టారు మండలానికి ఒకటి, కలెక్టర్ గారు మండలానికి ఒకటి. ఏం చెప్పామంటే మేడం, స్పెషల్ ఆఫీసర్, ఎంపీడీఓ, పోలీసు ప్లస్ గ్రామాలు ఉన్నాయి, వచ్చే గ్రామాలు, దాంట్లో ఒక లోకల్ పర్సన్ మనకి ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా జెన్యూన్ గా ఇచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ చూసుకుని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకున్నాం ప్రతి మండలంలో. ఏ ఇష్యూ అయినా ఇమీడియట్లీ మనకి చెప్పమని అందరికీ చెప్పడం జరిగింది. సో అట్లా మానిటర్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టు ప్రతి ఒక్క ఊర్లో ఏ వాగు ఎక్కడెక్కడి నుంచి పోతుంది అనేదంతా మానిటర్ చేసుకున్నాం. ఈ వాగు అంతా రెగ్యులర్ గా స్టేటస్ చూసుకుంటాం. ఎక్కడ మనకి అటు ఇటు అంతా ఈ ఊర్లన్నీ మనము అప్రమత్తం చేయాలి. దిస్ ఇస్ ద ప్రోటోకాల్ ఫర్ ఇరిగేషన్. మా వాళ్ళతో పాటు చెరువు నిండేటప్పుడు